అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పరస్పరం వాగ్వాదానికి దిగారు. గండి బాబ్జీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమాచారం తనకు ఇవ్వడం లేదని గండి బాబ్జీ ప్రశ్నించారు. వీళ్ళ యోనే గారు మాట్లాడతారా? గారిని పిలకుండా నేను ఎక్కడైనా పార్టీ పని చేశానా? పార్టీ వరకు రెండు ప్రణాళికలు ఉంటాయి. విశాఖపట్నం వేరుగా అధికారిక మీటింగ్లు ఉంటాయి, పార్టీ ప్రకారంగా మీటింగ్లు ఉంటాయి. మీరు కూడా ఎమ్మెల్యేలు చేశారు. నేను పార్టీ ప్రకారంగా మీటింగ్లు కానీ మీటింగ్ చేసినప్పుడు మిమ్మల్ని పిలిచే బాధ్యత ఉంది. నేను అక్కడ ఎవరైతే పార్టీ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు అని చెప్తున్నా. నేను ఇప్పుడు పోగ్రాం చేసింది గవర్నమెంట్ మన ప్రోగ్రాం చేస్తున్నది. అది ఓపెనింగ్ ఉన్నప్పుడు మిమ్మల్ని అక్కడ పిలిచిన మిమ్మల్ని అక్కడ రిప్రజెంటేటివ్ లో పెట్టలేము కదా, ఎవరు కామెంట్ చేస్తారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శివలక్ష్మి, ఏదైతే పెందుర్తి నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తల మధ్యన నాయకులైతే కుమ్ములాటకు వేదికగా మారింది. ముందుగా పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా సమావేశం నిర్వహించిన మధ్యలో గండి బాబ్జీ మాట్లాడుతూ కూడా పీలా శ్రీనివాసరావు అయితే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే పీలా శ్రీనివాసరావు మేయర్ గా ఉంటూ కూడా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ చాలా కార్యక్రమాలకు తను చూడడం లేదు అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా చూసుకుంటే గండి బాబ్జీని పక్కన పెడుతున్నాడు అనేటువంటి ధోరణిలో గండి బాబ్జీ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీలా శ్రీనివాస్ అయితే విమర్శించడంతో ఒకసారిగా అక్కడ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పుకోవచ్చు. దీనికి సరైన ధీటుగా సమాధానం చెప్తూ మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా అదే స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో తాను మేయర్ హోదాలో పాల్గొంటున్నప్పటికీ కూడా గండి బాబ్జీకి పిలవడానికి అయితే అవకాశం లేదు. అది ప్రోటోకాల్ వ్యవహారం, ప్రోటోకాల్లో చాలా సమస్యలు వస్తాయి కాబట్టి గండి బాబ్జీని పిలవడం లేదు అంటూ పీలా శ్రీనివాసరావు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పినప్పటికీ కూడా గండి బాబ్జీ అయితే దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య కూడా వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. ఇది ఒక్కసారిగా కార్యకర్తల్లో ఆందోళనకు దారితీసింది. ఒక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఇద్దరు నాయకులు వేదిక మీద ఎంత బహిరంగంగా కూడా విమర్శలు చేసుకోవడం అయితే కార్యకర్తలను అయోమయంలో పడేసిందని చెప్పుకోవచ్చు. దీంతో రెండు వర్గాలుగా కార్యకర్తలు కూడా విడిపోవడం జరిగింది. అటు పీలా శ్రీనివాస్ కి, ఇటు గండి బాబ్జీకి కూడా రెండు వర్గాల కార్యకర్తలు కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణాన్ని అయితే కలుగజేయడంతో పాటు ఇద్దరిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా సేపు అయితే వాతావరణం ఉద్రిక్త వాతావరణంగానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇతర పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు సర్ది చెప్పడంతో కొద్దిసేపటికి కూడా విస్తృత స్థాయి సమావేశం అయితే మొక్కుబడిగా సాగి కార్యక్రమాన్ని సంతృప్తిని రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో, వాళ్ళ అసంతృప్తి ధోరణులు ఉన్నాయో, ఒకరి మీద ఒకరు అడ్డుపరిచి పోరు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఈ రోజు బహిర్గతమైందని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా టీడీపీ నాయకత్వానికి ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా కీలకమైన నేతలుగా ఉన్నారు. వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల మధ్య ఇలా విమర్శలకు దిగడం అనేది అయితే మరి పార్టీ ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.